హాయ్ అండి, నా పేరు నవీన్ కుమార్. యాక్చువల్గా నాకు ఫిషరీస్తో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను చాలా రోజుల నుంచి. సో ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నప్పుడు మేడం జానవి గారి నుంచి శ్రీ సిగ్మా హాస్పిటల్ గురించి చూడడం జరిగింది. సో యాజ్ యూజువల్గా రాగానే విదిన్ 3 daysలో 4 daysలో ఎండోస్కోపీ స్కానింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సర్జరీ కూడా ఇమీడియట్ అయిపోయింది. ఫస్ట్ ఉన్నదానికి పెయిన్ ఏం లేకుండా బట్ బ్లడ్ అనేది లాస్ అవుతుంది. ప్రెజెంట్గా ఇప్పుడు ఆపరేషన్ అయ్యి 1 day అవుతుంది. సో ఇప్పుడైతే ఆగినట్టు ఫీల్ ఉంది, ఇంకా మోషన్ ఫ్రీగా పోతున్నాయి కాబట్టి తెలియట్లేదు. దాని తర్వాత ఒక 50 days మళ్ళీ రికవరీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాను చెప్పి మేడం, వచ్చిన తర్వాత చూసుకోవాలండి. హాస్పిటల్ ఫ్యాకల్టీ బాగుంది, ఫ్యాకల్టీ స్టాఫ్ బాగుంది, గ్రౌండ్ స్టాఫ్ కూడా ఎప్పటికప్పుడు వచ్చి క్లీనింగ్ కానీ మళ్ళీ ఎంబడే బాత్రూమ్ కానీ మళ్ళీ నర్సులు కానీ మేడం కానీ వాళ్ళు కూడా వచ్చి ఎంబడే చెక్ చేసుకుంటూ ప్రతి అంటే మేబీ 2 hours 1 hour రెగ్యులర్గా చెక్ చేయడం కానీ మనకి కంటిన్యూషన్ ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఇప్పుడు ఇంతకుముందు డైటీషియన్ మేడం కూడా అంకిత మేడం, తను కూడా వచ్చి డైటింగ్ కోసం ఎట్లా ఏమేమి వాడాలి ఏమేమి వాడదని చెప్పి వెళ్ళింది. ఇంకా లిస్ట్ కూడా ఇస్తాను చెప్పింది. ఇప్పుడు డిశ్చార్జ్ చెప్తే అన్ని కల్ చేసుకొని వెళ్తాం. థ్యాంక్ యూ.